హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కుచి సుమా వ్లాగ్స్. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇక్కడ చెట్ల కిందకి అయితే వెళ్తున్నాము. అంటే కొన్ని దిక్కులు అయితే చెట్ల కిందికి అంటారు, ఇంకా కొన్ని దిక్కులు అయితే వనమాసాలు అంటారు. ఇంకా మేమైతే ఒకసారి వనమాసం అని ఒకసారి చెట్ల కిందికని అలా మాకు ఇష్టం వచ్చినట్టుగా అయితే అంటూ ఉంటాము. ఇంకా మేమైతే అనుకోకుండా చెట్ల కిందకైతే వెళ్తున్నాము. అమ్మ అయితే ఫోన్ చేసి ఇట్లా చెట్ల కిందికి అందరూ వెళ్తున్నారమ్మ, మీరైతే ఖచ్చితంగా రావాలని అయితే ఫోన్ చేసింది. ఊర్లో ప్రతి ఒక్కరూ వెళ్తున్నారంటే ఎవరు ఉండొద్దంట, ఊరిసి పెట్టి అట్లా వెళ్తే వర్షాలు పడతాయంట, రారమ్మ అంటే ఇంకా నేనే వెళ్ళాను. చెల్ల వాళ్ళు తర్వాతకి వస్తా అన్నారు. అక్కేమో డ్యూటీకి వెళ్ళింది. ఇంకా పిల్లలు, అక్క పిల్లలు, నా పిల్లలు, అమ్మ కలిసి అయితే వెళ్తున్నాము. చిన్న చెల్ల కూడా వచ్చింది, అందరం కలిసి అయితే వెళ్ళాము. ముందుగా మేమైతే ఇంకా ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఒక వస్తువు అయితే ఇచ్చింది పట్టుకోవడానికి అమ్మ. ఇంకా పొలం దగ్గర అంటే ఏవి ఉండవు కదా, మనం అన్నీ ఇంటి నుంచి మోసుకెళ్ళాలి. ఇంకా కొద్దిసేపు మోయగానే అమ్మకైతే బరువు వేసిందంట అది తట్టనేసి ఇంకా నేనైతే ఎత్తుకున్నాను. చాలా దూరం ఉంటుంది మా పొలం అయితే, అసలు తల అయితే బాగా నొప్పిలేసింది. ఇంకా అక్క లేదా చెల్లె లేదా, నేను ఒక్కదాన్నే అమ్మకి హెల్ప్ చేయడానికి అయితే మోసాను. చాలా రోజుల తర్వాతకి నెత్తిలో ఒక బరువైన వస్తువు అయితే మోసాను. ఇంకా నా కొడుకు అయితే చాలా దూరంగా ఉండండి, నేను బరువు అవుతుందని ఫాస్ట్గా నడిచాను, వాడు చెల్లెతో అయితే వస్తున్నాడు. ఇంకా ఒకప్పుడైతే మా నాయనమ్మ ఉండేది, అప్పుడు మంచిగా అందరినీ ఇట్లా చెట్ల కిందకైతే పిలిచి ఖర్చు అంతా ఆమె పెట్టుకొని చేసేది. అప్పుడు మా పెళ్ళి కూడా కాకుండా చిన్నగా ఉంటుండే, 10th క్లాస్ అలా చదువుతుండే మేము. అప్పుడు పెదనాన్న వాళ్ళు, పిన్ని వాళ్ళు, మేము ముగ్గురం కలిసి, అంటే 3 ఫ్యామిలీస్ కలిసి ఒక 20 మెంబర్స్కి ఎక్కువనే ఉండేది. అప్పుడు నాయనమ్మ తన సొంత డబ్బులనే ఖర్చు చేసేది. ఇంకా ఇప్పుడైతే నాయనమ్మ లేదు, చనిపోయింది. ఇంకా మేమే 10 ఇయర్స్ నుంచి అసలు వెళ్ళట్లేదు. ఇంకా ఈసారి అయితే మా మ్యారేజెస్ అయినాయి, పిల్లలు ఉన్నారు. ఇంకా అసలు మా పిల్లలకి ఇట్లా పొలాలు, చేన్లు అంటే ఇవన్నీ కూడా ఏమంటే కూడా తెలియదు. అందుకని మేమైతే వెళ్దామని ఈసారి అయితే అనుకున్నాము. ఇంకా మాదైతే పొలము, ఇక్కడైతే మాకు మైసమ్మ తల్లి అయితే ఉంటుంది. ఇక్కడైతే అమ్మవాళ్ళు పూజ అయితే చేస్తున్నారు. ఇంకా గుడిలాగా అయితే ఏమి ఉండదు అనమాట, కొంచెం రాళ్ళు అయితే ఉంటాయంట. ఒక వరం మీద 2 రాళ్ళు అయితే ఉంటాయి, అవే మా దేవుడు, కానీ మొక్కితే వరం ఇస్తుందంట. ఇంకా అమ్మ అయితే అక్కడనే పసుపు కుంకుమ అవన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇంకా ఇక్కడనే కోడిని కోసుకొని దాన్ని వేసి వండుకోవాలి. ఇంకా చెల్లెకైతే భక్తి చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఒకప్పుడు మేము చేస్తుండే ఇక్కడ పూజలు అవన్నీ, ఇంకా మాకు పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా చెల్లెనే అమ్మకి ఇట్లా పూజలు చేయడంలో హెల్ప్ అయితే చేస్తుంది. ఏమైందంటే అసలు గాలికి దీపం పెడదామంటే ఫుల్ గాలి వస్తుంది, కనీసం అగరొత్తులు కూడా వెలిగిద్దామంటే అస్సలే కావట్లేదు అనమాట గాలికి. ఇంకా అటో ఇటో కష్టపడైతే దీపం అయితే పెట్టారు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయిపోయాక ఆ తర్వాతకి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మేము చెట్ల కిందకైతే వెళ్ళాము కదా, అక్కడికైతే కోడిని పట్టుకొని పోయాము. ఆ కోడిని మా అక్క కొడుకు పట్టుకొని వస్తుంటే అటు ఇటు కిందికి మీదికి ఊపుకుంటూ తీసుకొచ్చేసరికి ఆ కోడి అయితే చనిపోయింది. ఇంకా దాన్ని అయితే కోయలేదు. ఇంకా దేవునికి అయితే మొక్కుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోస్తామని అయితే చెప్పుకొని మొక్కుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పక్కనే మాదైతే నారుమడి అయితే ఉందన్నమాట. ఇటు పొలం అటు పొలం మధ్యలో వరం, ఆ వరం మీద మా దేవత అయితే ఉంటుంది. ఇది మా తాతల నాటి దేవత అన్నమాట. ఇక్కడ ఒక చిన్న గుడిలాగా కట్టుంటే బాగుండు, కానీ ఇంకా వెనకటి నుంచి అలానే ఉంటుంది. అట్లా కానీ మంచిగా ప్రతి పంట, ఏ పంట వేసినా, వరి చేనైనా, కంది చేనైనా, పత్తి అయినా, ఏ వేసినా కానీ ఫస్ట్ కొంచెం తీసి అమ్మవారి దగ్గర పెట్టి మొక్కుకునే వాళ్ళం. అక్కడ పెట్టడం వల్ల మాకు కొంచెం పంటలు అవన్నీ మంచిగా వస్తాయని ఒక నమ్మకం అయితే ఉండేది. ఇంకా అలానే చేసేవాళ్ళం. ఇక్కడైతే గాలికి అసలు ఎంత పెట్టినా అయితే వెలుగుతలేదు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే అగరబత్తులు అయితే వెలిగించాలి అని. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నేనే ఇక్కడ మంచిగా అన్నీ చేయడానికైతే వచ్చేది. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఈ దేవుని కాడ అయితే మొక్కుకోవడం అంటే. అప్పుడైతే మంచిగా అప్పుడప్పుడు సండే అప్పుడు అట్లా పోయి కొబ్బరికాయ కూడా కొట్టి వచ్చేది మా పొలం కాడికి. మేము మొక్కలమైనా పోయేది, అప్పుడు అంత ధైర్యంగా ఉండేది. ఇప్పుడైతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది, కానీ మేము అప్పుడు మా పొలం చాలా దూరం ఉంటుంది, అయినా కానీ వెళ్తుండేది. ఇంకా నాయనమ్మ ఉన్నప్పుడైతే పెదనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వచ్చేదని చెప్పాను కదా, అప్పుడైతే ఇప్పుడు మా పిల్లలు ఎంత ఉన్నారో అప్పుడు మేము అంత ఉండేదన్నమాట. మాలాగా మా అమ్మ వాళ్ళు, మా
పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఉండేది మా అంత ఏజ్ తోటి. ఇంకా అసలు వీళ్ళైతే మంచిగా అసలు చాలా బాగా చేసేది. చెట్ల కిందకి వెళ్ళడం, మంచిగా పసుపు అన్నం వండుకొని వంటలు చేసుకొని తినడానికి ఆకులు కూడా బొమ్మెడ ఆకులని ఉండేవంట. వాటితోటి ఇట్లా వేప పుల్లలతోటి కుట్టుకొని ఇస్తారాకులు చేసుకొని తినేది మేము అప్పటికప్పుడు చేసుకొని. అసలు ఇంకా ఆకులు అయితే అసలు మంచిగా ఉండేది. ఈరోజైతే నేను అలాగే చేద్దామని ప్లాన్ వేసాను, కానీ మా అమ్మ నా ప్లాన్ అంతా ఫెయిల్ చేసింది. ఈరోజు వంటలన్నీ నాతోటే చేపించింది. ఇంకా నాకు చేత కావట్లేదమ్మా, రోజు నాటే పోయాను కదా, చేత కావట్లేదని చెప్తే నేనే సరే అమ్మ చేస్తా అని చేశాను. అమ్మకి కొంచెం పనికి పోయి అలసిపోయింది. ఇంకా నేనే ఈరోజైతే వంటలన్నీ చేశాను. అందులో ఒకటి అమ్మ అయితే కూరలో కారం ఎక్కువగా వేస్తుంది. ఇంకా నేనైతే ఈరోజు అన్నీ కొంచెం నార్మల్గానే వేసి వండుతా అనేసి నాకే ఇచ్చింది. ఒకప్పుడైతే మా పొలంలో మంచిగా పెసళ్ళు అవన్నీ పండించేది. అప్పుడు ఈ టైం వరకల్లా మేము మంచిగా అవన్నీ తెంపుకొని తిని ఎంజాయ్ చేసేది. కానీ ఈసారి మా పిల్లలకి ఆ వరి చేల్లో గడ్డి తప్పించి ఏం దొరకలేదు. వాళ్ళు ఆ గడ్డికే మురిసిపోయి అటు ఇటు ఉరుకులు పెడుతూ ఉన్నారు. ఇంకా అమ్మ అయితే అట్లనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కొంచెం నారు కూడా వీక్తా, ఈరోజే అయిపోతుంది, కొంచెం నాటు పీకడం స్టార్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే వచ్చి నాటేసుకోవచ్చు అనేసి కొంచెం నారు కూడా వీక్తా అన్నది అమ్మ. ఇంకా నేను కూడా కొద్దిసేపు పీకడం ట్రై చేశాను అనేసి నేను కూడా కొంచెం నారైతే వీకాను. ఇంకా అసలు పొలాలు అయితే చాలా బాగున్నాయి కదా, చూడడానికి మంచిగా ఉంది. ఇంకా నేను కూడా మొక్కుకుందాం అనేసి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయితే మొక్కుకున్నాను. ఇంకా ఈ చుట్టుపక్కల కూడా చాలామంది అయితే చెట్ల కిందకి అయితే వెళ్ళారు. కాకపోతే ఇంకా పని ఉండడం వల్ల మేమైతే వాళ్ళ దగ్గరికి అయితే ఏం వెళ్ళి మాట్లాడలేదు. ఇంకా కొంచెం వంట అయితే స్టార్ట్ చేయాలి, చాలాసేపు అయింది, అప్పటికే 11 దాటింది టైము. ఇంకా అమ్మ అయితే ఫస్ట్ పూజ చేసినాకనే వంట స్టార్ట్ చేద్దాం, పొయ్యిరాళ్ళు పెట్టి ఇట్లా పొదియాలని చెప్పింది. ఇంకా నేను కూడా చాలా డేస్ అవుతుంది అసలు ఎప్పుడు నారు వీకలే అనేసి కొంచెం నారైతే పీకాను. మంచిగా అనిపిస్తుంది ఈ నాటు వీకుతుంటే, కానీ రోజు చేయాలంటే కష్టమే. బుడద పొలంలో కాళ్ళు అయితే చెడుతూ ఉంటాయి కదా. ఇంకా వీళ్ళకి తప్పదు. ఇంకా వీళ్ళు పొలం ఉన్నోళ్ళు ఖచ్చితంగా పొలం పని చేసుకోక తప్పదు అన్నట్టు వీళ్ళకైతే ఖచ్చితంగా ఈ పని చేస్తూనే ఉండాలి. ఇంకా అల్లకైతే దిగాను, కానీ పైకి ఎక్కేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది. బుడదలో ఉంచి అయితే బయటకైతే వెళ్ళాము. ఇంకా చెల్లె నేను కూడా వీక్తా అనేసి ఆమె కూడా వీక్కింది కొద్దిసేపు నారైతే. చెట్ల కిందకి అయితే వెళ్ళాము, కానీ పక్కన అయితే బోరు ఉండే, నాకైతే చాలా భయమైంది. ఇంకా చాలా వీడియోస్ చూస్తున్నాం కదా బోరు గుంటల గురించి, అందుకనే ఫుల్ భయమై మా నాన్న వచ్చిందాక ఫస్ట్ అయితే ఏ పని చేయనిలేదు. మా నాన్న వచ్చి దాని మీద ఏమన్నా పెట్టిన దాకైతే నేను అసలు పనే చేయనిలేదు అనమాట. ఇంకా తర్వాతకి నాన్న ఆ బోర్ మీద ఒక రాయి పెట్టేసి వచ్చి మళ్ళీ అట్లనే పొయ్యిరాళ్ళు కూడా తెచ్చిండు. ఆ పొయ్యిరాళ్ళకైతే అమ్మ అవన్నీ కొంచెం సెట్ చేసుకుంటుంది మంచిగా సర్వ కూర్చోడానికి. అవన్నీ సెట్ చేసుకొని దానికి అలాగే పసుపు కుంకుమ బొట్లు పెట్టాక అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా రాళ్ళు అయితే చాలా బరువుగా ఉన్నాయి. నేను హెల్ప్ చేద్దామని ఒక రాయి అయితే పట్టుకున్నాను, కానీ అసలు నాకైతే లేపడానికే రాలేదు. నా చెయ్యి అందులో ఒకటి కొంచెం నొప్పి ఉంటుంది అనమాట, సర్జరీ అయింది చెయ్యికి అప్పుడు. ఇంకా అందుకని అసలు ఆ చెయ్యితోటి నేనైతే బరువు అయితే పట్టలేను. ఇంకా చూడండి అక్కడ ఉన్నాయి కదా, అవైతే మా నాయనమ్మ వాళ్ళ గోరీలు అనమాట, తాతది నాయనమ్మది. నాయనమ్మ అయితే చాలా మంచిగా ఉంటుండే అసలు. ఈ చెట్ల కిందకంటే ఆమెకు మస్తు ఇష్టం ఉంటుండే. అందరిని పిలుచుకొని అంత ఖర్చు తనే పెట్టుకొని ప్రేమగా అందరికీ ఏ లోటు లేకుండా మంచిగా చూసుకునేది. సంవత్సరంలో ఈ చెట్ల కిందికి మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అయితే ఖచ్చితంగా నాయనమ్మ అయితే తీసుకెళ్తుండేది. ఇంకా అసలు ఆ రోజు నాయనమ్మ కొంచెం హ్యాపీగానే ఫీల్ అయి ఉండాలి, కానీ కాకపోతే ఇంకా ఆమె పిల్లలకు బదులు మేము వాళ్ళ మనమరాళ్ళం కదా మేమైతే ఉన్నాము. అంటే ఇంకా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళని పిన్ని వాళ్ళని అయితే ఏం పిలవలేదు. ఇంకా మొన్నటిదాకా కొంచెం ఖర్చులు ఇబ్బందులే ఉండే కదా అనేసి ఇంకా మమ్మల్ని మట్టుకే పిలిచింది అమ్మ. మేమైతే చిన్నప్పుడు మేమందరం పిల్లలు ఉన్నప్పుడు మంచిగా పేర్లు అయితే పెట్టుకునేది అనమాట. ఇంకా మా పేర్లకి తగ్గట్టు వెజిటేబుల్స్ పేర్లు అయితే పెట్టుకునేది. అంటే మా చెల్లె పేరు నిష్కల అంటే నిమ్మకాయ అని పిలిచేది.
ఇంకా మా అక్క పేరు స్వరూప, అయితే సరుపు అని పిలిచేది. అట్లా మంచిగా ఇంకా కొన్ని స్వీట్ నేమ్స్ అయితే అందరం అట్లా పెట్టుకునేది. నా పేరు సుమ, సుమ అంటే సుక్కకూర అని. ఇంకా మా తమ్ముని పేరు ప్రకాష్, ప్రకాష్ అంటే పాలకూర అనేసి. ఇంకా మా అక్క పేరు అంజలి, అంజలి అంటే అనక్కాయ అనేసి అలా అయితే పెట్టుకునేది పేర్లు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి కానీ ఇప్పుడైతే సడన్గా చెప్పాలంటే వీడియోలో గుర్తుకొస్తలేదు. మేము అలా పేర్లు పెట్టుకొని మంచిగా ఆట ఆడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మా పొలం దగ్గరే మేమైతే బియ్యం అయితే కడుగుతున్నాం. అమ్మ అయితే బియ్యం ఒక్కటి కడిగిచ్చింది, ఇంకా నేనే బగారు అయితే వేశాను. ఇంకా ఇటు కూడా పొలంలో నీళ్ళు వస్తున్నాయని మా అమ్మ అయితే చాలాసార్లు రుద్ది బియ్యం అయితే కడుగుతుంది. ఇవైతే పాత బియ్యం, ఇంకా కొంచెం తౌడు ఉన్నాయి అన్నమాట, అందుకనే చాలాసేపు అయితే కడిగింది. ఇంకా ఈరోజే మా ఊర్లో అయితే మాంకాలమ్మ బోనాలు కూడా ఉంటాయి. ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు ఆ బోనాలు అయితే చేయలేదు. ఇంకా అక్కడైతే దూరంగా అవుపిస్తుంది కదా, అక్కడే మేము వంట చేసుకునే చెట్లు. ఇంకా ఇదంతా మా పొలమే, చూడండి ఎంత మంచిగా ఉందో. వన్ సైడ్ అయితే దున్నిచ్చారు, ఇంకో సైడ్ దున్నించాలి. ఇంక ఈ చెట్ల కిందకి అయిపోయాక నెక్స్ట్ డే అయితే ఇదంతా కొంచెం వాటర్ పెట్టి దున్నియాలి. ఇంకా పైనది కూడా మామడే. ఒకప్పుడు మా అక్క అయితే ఈ పైన బంతి చెట్లు అయితే వేసింది, ఇంకా ఇప్పుడైతే ఈసారి వేయలేదన్నమాట. ఇంకా ఇక్కడికైతే అక్క కొడుకు కూడా హెల్ప్ చేయడానికైతే వచ్చాడు. అంటే అంతలోనే ఫోన్ వచ్చిందనమాట. అక్క వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు ఎక్కడి సైడ్ వెళ్ళారని. అంటే మాకు ఇంకా పొలం ఉంటుంది, ఇంకా అట్లనే పత్తి చేను కూడా ఉంటుంది. ఇట్లా పత్తి చేను కిందకా లేకపోతే పొలం దగ్గర కానైతే ఫోన్ చేస్తుంది అక్క. ఇంకా చూడండి ఎంత బాగుందో, చుట్టూ పచ్చటి పొలాలు, చెట్లు, అసలు చాలా బాగుంది. ఎప్పుడు ఇలాంటి లైఫే ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇలాంటి లైఫ్ కోసం కష్టపడితేనే కదా, మనకి డబ్బులు ఉంటేనే కదా ఇలా అన్నీ తెచ్చుకొని వండుకొని కూర్చొని చేసేది. వాటి కోసం ఎవరైనా సరే కష్టపడుతూనే ఉండాలి, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కదా. ఇంటి దగ్గర అయితే మంచిగా 3 రాళ్ళు పెట్టి వాటిని అలికి ముగ్గేసి అవన్నీ చేసి వంట చేసుకుంటాం. కానీ ఇక్కడ తప్పదు, ఉన్న రాళ్ళ మీద ఏదో అట్లా కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టేసి మనం వంట అయితే చేసుకోవాలి. ఇంకా అసలు కట్టెలు అయితే సడన్గా అప్పటికప్పటికే నానైతే బాగానే తెచ్చేసాడు కట్టెలు. ఈ పక్కనే అన్ని చెట్ల మండలు అయితే ఉన్నాయి, అవైతే చూసి నానైతే కట్టెలు అయితే తెచ్చాడు. ఇంకా పిల్లలకైతే ఒక సాపేసి ఆడుకోమని చెప్పాము. బయట తిరగకుర్రా, కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇప్పుడు తేళ్ళు అవన్నీ ఉంటాయి, అందుకని బయటకైతే అంతా చేసాం. కానీ పొయ్యి మంట అయితే చాలా కష్టమైంది గాలికి, అసలు ఎంత వెలిగించినా వెలగట్లేదు. ఇంకా నాన్న అయితే అప్పటికప్పుడు వచ్చి మంట అయితే వెలిగించాడు. ఇంకా అందులో కొంచెం చెత్త అది వేసి మంట అయితే పెట్టాడు. ఒక ఉప్మా చేసుకోవడానికి మాకు 1 గంట టైం అయితే పట్టింది, గాలికి మంట అనేది సరిగా రాక. ఇంకా చిన్నగా కొంచెం నిప్పు అయితే రాజేసుకొని ఇంకా తర్వాతకి మంట అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారా రైస్ అయితే చేశాను. చారు కూడా చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ అయితే చింతపండు మర్చిపోయి వచ్చింది. ఇంక ఏముందులే ఒక పూటకు తినడానికి అనేసి మేమైతే ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకున్నాము. ఇంకా చచ్చిపోయిన కోడిని ఏం చేయాలో అర్థం కాక అటో ఇటో దాన్ని అయితే ఫ్రై అయితే చేసేసాము. కానీ తినేటప్పుడు అయితే చాలా కామెడీ అనిపించింది. ఎవరికి మాకు మ్యాటర్ తెలుసు కాబట్టి మేము ఆ కోడిని వేసుకొని తినడానికి ఇష్టపడలేము. కానీ మా అక్కకి మా చెల్లికి తెలియదు, వాళ్ళకి నార్మల్గా చికెన్ని మేము ఫ్రై చేసామని చెప్పేసి వేసాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కోస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుంటే ఇంకా అన్నిట్లోకి అవే ఫస్ట్ వేస్తాం కదా, సరిపోతాయి అనేసి నేనైతే అవైతే కోస్తున్నాను. ఇంకా ఈ పిల్లలందరినీ ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేక నాకైతే పిచ్చెక్కిపోయింది. ఇంకా అమ్మ చెల్లేమో మంచిగా పచ్చని చూస్తా అనేసి వెళ్ళి 1 గంట సేపటి దాకా రాలేరు. ఇంకా నాన్న కూడా ఇటు వెళ్ళిపోయిండు. ఇంకా నేను ఈ పిల్లలే అన్నమాట ఉన్నది. ఇంకా వీళ్ళని చూసుకుంటూ ఒక పక్క వంట చేసుకుంటూ నాకైతే ఈరోజు సరిపోయింది. పోతప్పుడు మంచిగా టీక్ టాక్ అని పోయాను. ఇంకా అడిగి పోయాక చెమట గారి పొయ్యి మంటకి ఆగమాగం జుట్టు గాలికి ఎగిరిపోయి అంతా పిచ్చి పిచ్చిగా అయింది. గంటసేపు ఉడికినా కానీ నా ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది, కొంచెం కూడా మిగిల్చకుండా అయిపోగొట్టిరు పిల్లలందరూ. ఇంకా అటు ఇటో కష్టపడి నానైతే పొయ్యి మంట అయితే పెట్టాడు. ఇంకా అసలు ఫస్ట్ అయితే కోడికి ఇట్లా ఏమంటారు బూరు వీకడానికైతే మంచిగా వాటర్ అయితే వేడి చేయమనేసి
వేడి వాటర్ అయితే పెట్టారు. అవి అయిపోయాక నేనైతే ఇంకా ఉప్మా అయితే చేశాను. ఇంకా అమ్మ చూడండి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది ఫస్ట్ టైం నాతో పని చేయించి. కాకపోతే ఈ నిల్చొని గ్యాస్ మీద వంట చేసుకోవడం కంటే ఇలా కూర్చొని వండడం వల్ల నాకేమంత ఇబ్బంది అనిపించలేదు. మంచిగా నిమ్మలంగా కూర్చొని అన్నీ పక్కనే ఉంటాయి కదా, వండాను. టకటక అన్నీ అయితే వండేసాను. తొందరగానే అయింది వంట అయితే. ఇంకా ఈ కోతి అయితే అస్తమానం మమ్మల్ని చూస్తుంది. ఇంకా మేము ఎప్పుడెప్పుడు ఆ ఫుడ్ దానికి పెడతామని ఎదురు చూస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే వండాలి బగారా. కాకపోతే నేను ఫస్ట్ ఉప్మా చేశాక బగారా అయితే చేద్దామని చేస్తున్నాను. ఇంకా పల్లీలు అయితే చాలానే వేసాను, టేస్ట్గా ఉంటాయి, పిల్లలు మంచిగా తింటారు అనేసి. కానీ ఈ మంటనే అసలు కొద్దిగా కూడా మండలేదు. చాలాసేపు టైం పెట్టింది ఇది మండడానికి. ఇంకా కూర్చొని నేనైతే ఫుల్గా అలసిపోయాను. ఇంకా అంతలోనే మా చెల్లె వాళ్ళైతే వచ్చేసారు, అమ్మమ్మ కూడా వచ్చింది. ఇంకా మా ఆయన మా అక్క అయితే కలిసి వచ్చారు. వీళ్ళిద్దరు అనుకోకుండా సడన్గా అయితే వస్తుంటే ఎదురయ్యారంటే ఇంకా మా ఆయన అయితే అక్కను కూడా తీసుకొని వచ్చాడు. ఇంకా అట్లనే ఒక వాటర్ క్యాన్ పట్టుకొని అయితే వచ్చారు. ఇంకా అమ్మమ్మ ఏమో వీళ్ళు నన్ను గుర్తుపడతారో పట్టరో అని ఒక ముసుగు అయితే వేసుకుంది. మేముండి మా అమ్మమ్మకి మా ఆయన అంటే చాలా ఇష్టం, అందుకనే అమ్మ ఊళ్ళో గుర్తుపట్టనేసి అయితే అడిగాము. ఆయన ఈజీగానే చెప్పాడు మీ అమ్మమ్మే అని. ఇంకా మా అక్క అయితే డ్యూటీ నుంచి రాగానే అంటుంది కదా, ఫస్ట్ అయితే ఫుడ్ తిన్నాక పత్తి చేనులకు పోయి కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి పోదాం. ఆల్రెడీ ఒకసారి వర్షం వచ్చిపోయింది ఇక్కడ, ఇంకా మళ్ళీ మబ్బు పడుతుంది. వర్షం కూడా వస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది. అందరూ ఒకేసారి అన్నం తినేసి కొద్దిసేపు తిరిగి ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఫస్ట్ అయితే కూల్ డ్రింక్స్ అయితే తెచ్చింది అమ్మ. అంటే నాన్న మళ్ళీ బయటికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అవన్నీ అయితే పట్టుకొని వచ్చాడు. ఇంకా మేమైతే అందరం ఒకేసారి తిన్నాం. ఈసారి అయితే అమ్మ, చెల్లె, అక్క, ఇక నేను కష్టపడి వంట చేశానని వాళ్ళేమో వడ్డిస్తున్నారు. కోతులు అయితే అసలు ఒక పక్కన తినిస్తలేవు మమ్మల్ని. ఇంకా అమ్మమ్మ అయితే కొంచెం అటు ఇటు ఆ కోతులను బెదిరించుకుంటూ మేము తినేదాకా కాపలు అయితే కాసింది. ఇంకా మేమందరం తిన్నాక ఇంకా అమ్మకి అక్క వీళ్ళందరికీ అయితే పెట్టాము. ఇంకా మా పిల్లల్ని అయితే అసలు వీళ్ళకి స్కూలు ఇల్లు తప్పించి ఏం తెలియదు కదా. ఒక్కసారిగా ఈ పొలాలకు వచ్చేసరికి వీళ్ళు అసలు పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు, బాగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంకా ఈ పత్తి చేల్లోకి వచ్చాక చూడాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంజాయ్మెంట్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేళ్ళలో తిరుగుతూనే ఉన్నారు. ఇంకా నయమైంది మా అమ్మ ఇక్కడ చెట్ల కిందకి వెళ్ళకుండా పొలం దగ్గర వెళ్ళింది, లేకుంటే వీళ్ళు గడికి చెట్లు అయితే విరగొట్టారు. ఇంకా నా చిన్న కొడుకు అయితే అసలు నడవడమే వస్తలేదు, ఆ చెట్లలో గడికి కింద పడుతూనే ఉన్నాడు. ఇంకా తిన్నదంతా అరగడానికి ఇలా అయితే తిరుగుతున్నట్టుంది వీళ్ళందరినీ చూస్తుంటే నాకు. ఇంకా మంచిగా పత్తి చేలు కూడా ఈసారి మంచిగా ఉన్నాయి. గడ్డి అనేది అసలు లేదన్నమాట. ఒకప్పుడైతే మేము ఈ గడ్డి వీకలేక అసలు ఫుల్ ఇష్టపడుతుండేది. ఇంకా మా నాన్నని అడిగితే ట్రాక్టర్తో దున్నిచ్చా, అందుకనే ఈసారి తేటగా ఉందని చెప్పిండు. మరి ఒకప్పుడు మా మీద పగ నా నాన్న, ఎందుకు అంత గడ్డి ఉండేది, మేము కష్టపడి పీకలేక మా చేతులన్నీ నొప్పి పెట్టాయి, ఇప్పుడేమో మంచిగా తేటగా చేయించినాం, అప్పుడేమో అట్లా ఉంచినాం అనేసి అక్క అయితే అడుగుతుంది. ఇంకా ఈ పత్తి చేను చూడగానే ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చి మా చెల్లి అయితే గడ్డి అయితే వీకుతుంది. ఇంకా చూడాలి అసలు ఎంత బాగుందో మా పత్తి చేను. పిల్లలు కరెక్ట్గా నా కొడుకు హైట్ ఉంది అనమాట. ఈ చేను కొంచెం అనకడే తక్కువగానే ఉంది. ఇంకా అసలు ఒకటే ఉరుకులో పెడుతురు పిల్లలు అయితే ఈ చేళ్ళలో. ఇంక ఇక్కడి నుంచి అక్కడి దాకా అంతా మాదే అనమాట పత్తి చేను. ఇంకా మా ఆయనకి మా మరిదికి వీళ్ళైతే ఎప్పుడు సరిగా రాలేరు. వీళ్ళకైతే చూపించుకుంటూ ఇదంతా మాదే అని చెప్పుకుంటూ మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక చూడండి అసలు ఎంత బాగుందో ఈ పత్తి చేను. మంచిగా పత్తి పువ్వు కూడా పూసింది. ఇంకా నెక్స్ట్ దసరాలోపు పత్తి ఏరడమే. ఇంకా ఇదంతా చూశాక ఇంకా సాయంత్రం 5 ఇట్లా అవుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే చీకటి అవుతుంది, ఇంకా వెళ్ళడమే మంచిది అనేసి మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఇంటికి వెళ్దాం అనేసి రెడీ అయితే అయ్యాము అందరం. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఒకడు అటు ఒకడు ఇటు కూర్చొని